అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, పూర్వం రోజుల్లోనండి ఇత్తడి సామాన్లు, గంగాళాలు, గుండిగలు నీళ్లు పోసుకోవటం కోసం సారి పెట్టాలన్నా ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు యానాల కావుడని ఈ గుండిగే అన్నీ దాంట్లో వేసి పంపించేవారు, బిందులో అయ్యిని. అప్పుడు రోజుల్లో ఇత్తడి పెట్టుకోవటానికి సోట్లు, చిట్టటుకులు, అలాగే సన్న సైడ్లు, మిద్దిళ్ళకి కూడా సన్న ఇలా పక్కన ఉండేయండి. నాకు తెలిసి మా తోటికోళ్ళ పుట్టిల్లు ఈ ఊరు పోడూరులో నేను వెళ్ళినప్పుడు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది. మాకంత ఇది లేదు కానండి, మా ప్రాంతాల్లో అంత అలా లేదు, కానీ అక్కడ మట్టుకు ఇప్పుడు కూడా ఇంతంత గ్లాసులు, చెంబులు, ఇంతంత గిన్నెలు ఇత్తడవి. అలా వంట చేసుకునేవారు కాదండి, బల్ల మీద అలంకరణ ప్రాయంగా పెట్టుకునేవారు. ప్రతి సామాన్లో కూడా ఇంత అంత 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 కూడా అన్నీ బల్లల మీద పేర్చేసేవారు. ఇప్పుడు కూడా ఉంటుందండి అక్కడ ఆ సాంప్రదాయం. ఇత్తడి ఎంత ఉంటే అంత కళకళలాడితే ఇంటి నిండాను ఉంటుంది అనేసి వాళ్ళకి ఒక సెంటిమెంట్గా ఇత్తడి సారి తెగ పెట్టేసేవారండి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయినప్పుడు. అప్పుడండి ఇల్లు ఖాళీగా ఉండేది, మనుషులు తోముతానికి ఓపిక ఉండేది. అప్పుడు ఏమంటారు చెప్పండి? సామాన్లు తోముతానికి పండగ వస్తుంది అనుకోండి, బల్లల మీద అన్నీ కిందకి దింపి ఇద్దరేసి ముగ్గురేసి మనుషులు కూర్చుని ఈరోజు ఒకళ్ళింట్లో రేపు ఒకళ్ళింట్లో అలా తోముకుని ఆరబెట్టుకుని ఆరిన తర్వాత మళ్ళీ బల్లల మీద పెట్టుకునేవారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేదండి, చాలా అసలు పద్ధతిగాను అలాగ ఉండేది. సారి బిందులని అయ్యని ఇయ్యని చాలా అసలు మొత్తం కావిళ్ళతో నీళ్లు మోసుకున్న ఇత్తడి బిందులే. అలాగా పొయ్యిలు అంటించుకునేవారు, కొబ్బరి డొక్కలో కొబ్బరి కమ్మలో వాటితోటి పొయ్యిలు అంటించి ప్రతి వాళ్ళు ఎంత గొప్ప ఉన్నవాళ్ళు అయినా సరే దాయిల్లో పిడకలేసి పాలు కాసుకునేవారు, ఉలవలు ఉడకబెట్టుకునేవారు. రైతువారి కదండి అందరూ. అలాగే చక్కగాను ఉండేయండి ఆ పద్ధతిలో. ఆ పూర్వం రోజుల్లో అలా ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఇప్పుడు పొయ్యి అంటించేవాళ్ళు ఉన్నారా? గ్యాసే కదా మనకు ఆధారం, లేదా కరెంటు కుక్కర్ వాడేస్తున్నారు. అలాగే ఇత్తడి గిన్నెల్లో అన్నాలు ఎవరు వండుతారండి? ఇప్పుడు వండట్లేదు. అన్నీని ఈ రకరకాల వచ్చేసినాయి కదండి, రకరకాలు వచ్చేసినాయి. రకరకాల ఐటమ్స్ తోటి కుక్కర్లో రకరకాల కుక్కర్లు వచ్చినాయి. ఇదివరకు విజిల్ వేసుకునే కుక్కర్లు ఇప్పుడు అవి కాకుండా కూడా రకరకాల కుక్కర్లు వచ్చేసినాయి, అవి వాడుకుంటున్నారు. అసలు పూర్వం రోజుల్లో వాడేది ఏంటండి? అసలు ఇత్తడి గిన్నెల్లో వంటలు అవి కాదండి. ఎక్కడో దేవుడికి నైవేద్యాలు, బ్రాహ్మల ఇళ్లల్లోనూ నాకు తెలిసి మా ఊర్లోనూ బ్రాహ్మలు ఎక్కువ ఉంటారు, ఒక పక్కంతా వాళ్ళు ఉంటారు. 6 ఇళ్లల్లో మటుకు ఇంతంత పాత్రలు గుండుల్లాగా ఉండేవి అన్నం వండుకుంటానికి, దాంట్లో వండుకునేవారు. పులుసులు అయ్యి మామూలుగా విడి వాటిల్లో పెట్టుకునేవారు. నాకు బాగా తెలుసు, నేను చూసాను దగ్గరుండి. ఇప్పుడు ఏమంటున్నారు? అజ్జరం వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, ఆ స్టోర్కి వెళ్ళాలి, ఈ స్టోర్కి వెళ్ళాలి, ఇత్తడి గిన్నెలు కొనుక్కోవాలి, దాంట్లోనే పులుసు పెట్టుకోవాలి, దాంట్లోనే అన్నం వండుకోవాలి, ఇలా మొదలుపెట్టారు. అవి పూర్వం నుంచి ఉన్నాయండి. అన్నం కూరలో వండుకుంటానికి కొన్ని కళాయి వేసి ఉంటాయి లోపల. ఆ కళాయి లేకపోతే కనుక మళ్ళీ అది వేరుగా ఉంటుంది కదండి, నలిపి వచ్చేస్తుంది, లోపల బాగోదు. అది కళాయి వేసిన గిన్నె అంటారు. సారి పెట్టేటప్పుడు కూడా కళాయి గిన్నె అని ఉండేదండి, లోపలంతా తెల్లగా వేసేసి ఉంటుంది దాని కోటింగ్. దాంట్లో మనం ఏం చేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలా వండుకునేవారు. ఇప్పుడు కల్చర్ మారిపోయి మట్టి. అసలు పూర్వం నుంచి మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడానండి, మా అమ్మమ్మ ఆడబడుసు నేను చూసిన వాళ్ళు, అలాగే మా అత్తగారు వాళ్ళు మట్టి కుండలు, ఇంతంత మట్టి కుండలతో అన్నం ఇలా వార్చేది మా అత్తగారు. అలాగే మట్టి దాకా ఇంత దాకా పెట్టి అన్నీ కోసేసి కూరగాయలు అందులో వేసేసి ఇంత నూనె వేసేసి నీళ్లు పోసి ఇంత ఉప్పు కారం అన్నీ వేసేసి మూత పెట్టి కూర్చునేది, మాట్లాడుతూ ఉండేది, కూర ఉడికిపోయేది, చాలా టేస్టీగా ఉండేదండి. ఇప్పుడు రకరకాల మసాలాలు, రకరకాల పొళ్ళు, ఇవన్నీ పద్ధతులు మారిపోయినాయి కదండి. పద్ధతులు మారిపోయినప్పుడు ఆ పూర్వ రోజులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మట్టి దాకల్లోనే వండుకునేవారు, మట్టి కుండల్లోనే నీళ్లు పెట్టుకునేవారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నారు. మట్టి కుండలో నీళ్ళు శ్రేష్టం అని అంటారు, అది అందరికీ తెలుసు. ఎవరు పాటిస్తున్నారండి? పాటించట్లేదు కదా. మట్టి కుండకి చక్కగాను చుట్టూను ఇదివరకు ఏం చేసేవారంటే ఇసుక పోసి ఇసుకలో పెట్టేవారు. కొంతమంది
చెమురుతుంది అంటారు, కొత్త కుండ చెమురుతుంది, నీళ్లు బయటికి వస్తాయి అటు ఇటు చుట్టూని అంటారు. అప్పుడు ఏం చేసేవారంటే సున్నం ఉంటుందండి, ఇప్పుడు ఆ సున్నం కూడా లేదు, మనకి పెయింట్లు వచ్చేసినాయి. ఆ సున్నం రాసేసేవారు చుట్టూను, లోపల నీళ్లు పోసేవారు. కొబ్బరి నీళ్ళలా ఉండే నీళ్లు. నేను కూడా తాగాను, కుండలో నీళ్ళు చానాలు తాగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తవారింటికాడ కూడా కుండ పెట్టుకునేవాళ్ళం మేము. ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు రోజుల్లో వచ్చినాయి కానీ అప్పుడు లేవు కదా. అలాగా కరెంట్ లేనప్పుడు దీపాలు పెట్టుకుని దీపాల వెలుగులోనే పుస్తకాలు చదువుకునేవాళ్ళు. నాకు బాగాను నవళ్ళు చదవటం అలవాటు. ఎద్దనపూడి సులేసిన రాణి గారి సినిమాలు వచ్చినాయి చూడండి, ఆ స్టోరీలన్నీ నేను చదువుకున్నాను. అది పూర్వం రోజులండి అయ్యి. ఆ రోజులు, ఆ మనుషులు, ఆ తిండి, ఆ పద్ధతి, ఆ కల్చరు అదంతా వేరు. అది మళ్ళీ వస్తే బాగుండి అనిపిస్తుంది నాకు. వస్తుందంటారా? ఇంకా రాదు నాకు తెలిసి. ఇప్పుడు బర్గర్లో, పిజ్జాలో, ఏంటి పానీపూరీలు, అవి ఈ రోడ్డు వారంట దొరికే అన్నీ కొనేసుకుని చెత్తా చెదారం మన కడుపులో పడేసుకుని ఇత్తడి గిన్నెల్లో అన్నం వండుకోండి అంటున్నారు. ఇది కాదండి, చేయవలసింది చాలా ఉంది. అలా చెయ్యాలి అంటే మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవాలి, మట్టి పాత్రలో నీళ్లు తాగాలి, కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి. ఎవరికి కుదురుతుంది చెప్పండి? ఇది నేను అంటున్నానని కాదండి. ఇప్పుడు ట్రెండ్ జరుగుతున్నాయి కదా, గొడవలు అవి వస్తున్నాయి కదా, దానికి ఉదాహరణగా నేను మీకు చెప్పాను. ఆ రోజులకి ఈ రోజులకి, ఆ మనుషులకి ఈ మనుషులకి చాలా తేడాలు ఉన్నాయి. ఏమంటారు చెప్పండి? నేను చెప్పిన రోజులు మళ్ళీ వస్తాయంటారా? చూడండి ఒకసారి, ఆలోచించి నాకు మెసేజ్ పెట్టండి.